أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. يا أهل الكتاب لم تلبسون الحق بالباطل وتكتمون الحق وأنتم تعلمون ఓ గ్రంథ ప్రజలారా, తెలిసి ఉండి కూడా మీరు సత్యాన్ని అసత్యంతో ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని ఎందుకు దాస్తున్నారు? وقالت طائفة من أهل الكتاب آمنوا بالذي أنزل على الذين آمنوا وجه النهار واكفروا آخره لعلهم يرجعون. మరియు గ్రంథ ప్రజలలోని కొందరు పరస్పరం ఇలా చెప్పుకుంటారు, ఈ ప్రవక్తను విశ్వసించిన వారిపై, ముస్లింలపై అవతరింపజేయబడిన దానిని ఉదయం విశ్వసించండి మరియు సాయంత్రం తిరస్కరించండి. ఇలా చేస్తే బహుశా వారు కూడా తమ విశ్వాసం నుండి తిరిగిపోతారేమో. ولا تؤمنوا إلا لمن تبع دينكم قل إن الهدى هدى الله أن يؤتى أحد مثل ما أوتيتم أو يحاجوكم عند ربكم قل إن الفضل بيد الله يؤتيه من يشاء والله واسع عليم. మరియు పరస్పరం ఇలా చెప్పుకుంటారు, మీ ధర్మాన్ని అనుసరించే వారిని తప్ప మరెవరినీ నమ్మకండి. ఓ ప్రవక్త, నీవు వారితో అను, నిశ్చయంగా అల్లాహ్ మార్గదర్శకత్వమే సరైన మార్గదర్శకత్వం. వారు ఇంకా ఇలా అంటారు, మీకు ఇవ్వబడినటువంటిది ఇంకెవరికైనా ఇవ్వబడుతుందని, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీతో వాదిస్తారని నమ్మకండి. వారితో అను, నిశ్చయంగా అనుగ్రహం అల్లాహ్ చేతిలోనే ఉంది, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు. يختص برحمته من يشاء والله ذو الفضل العظيم. ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో సర్వోత్తముడు. ومن أهل الكتاب من إن تأمنه بقنطار يؤده إليك ومنهم من إن تأمنه بدينار لا يؤده إليك إلا ما دمت عليه قائما ذلك بأنهم قالوا ليس علينا في الأميين سبيل ويقولون على الله الكذب وهم يعلمون. మరియు గ్రంథ ప్రజలలో ఎలాంటి వాడున్నాడంటే, నీవు అతనికి ధనరాశులు ఇచ్చినా అతడు వాటిని నమ్మకంగా నీకు తిరిగి అప్పగిస్తాడు. మరొకడు వారిలో ఎలాంటి వాడంటే, నీవతన్ని నమ్మి 1 దీనారు ఇచ్చినా అతడు దానిని నీవతని వెంటబడితేనే కాని నీకు తిరిగి ఇవ్వడు. ఇలాంటివారు ఏమంటారంటే, నిరక్షరాస్యుల యూదులు కాని వారి పట్ల ఎలా వ్యవహరించినా మాపై ఎలాంటి దోషం లేదు, మరియు వారు తెలిసి ఉండి కూడా అల్లాహ్ను గురించి అబద్ధాలాడుతున్నారు. బలా మన్ ఔఫా బిఅహ్దిహి వత్తకా ఫఇన్నల్లాహ యుహిబ్బుల్ ముత్తకీన్. వాస్తవానికి ఎవడు తన ఒప్పందాన్ని పూర్తి చేసి దైవభీతి కలిగి ఉంటాడో అలాంటి దైవభీతి గలవారిని నిశ్చయంగా అల్లాహ్ ప్రేమిస్తాడు. ఇన్నల్లదీన యష్తరూన బిఅహ్దిల్లాహి వఅయ్మానిహిం థమనన్ ఖలీలన్ ఉలాయిక లా ఖలాఖ లహుం ఫిల్ ఆఖిరతి వలా యుకల్లిముహుముల్లాహు వలా యంజురు ఇలైహిం యౌమల్ ఖియామతి వలా యుజక్కీహిం వలహుం అజాబున్ అలీం. నిశ్చయంగా ఎవరైతే తాము అల్లాహ్తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్పలాభాలకు అమ్ముకుంటారో అలాంటి వారికి పరలోక జీవితంలో ఎలాంటి భాగం ఉండదు, మరియు పునరుద్ధాన దినమున అల్లాహ్ వారితో మాట్లాడడు మరియు వారి వైపు కూడా చూడడు మరియు వారిని పరిశుద్ధులుగా చేయడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. وَإِنَّ مِنْهُمْ لَفَرِيقًا يَلْوُونَ أَلْسِنَتَهُم بِالْكِتَابِ لِتَحْسَبُوهُ مِنَ الْكِتَابِ وَمَا هُوَ مِنَ الْكِتَابِ
ويقولون هو من عند الله وما هو من عند الله ويقولون على الله الكذب وهم يعلمون. మరియు మీరు అది గ్రంథంలోనిదని భావించాలని, వాస్తవానికి వారిలో కొందరు తమ నాలుకలను త్రిప్పి గ్రంథాన్ని చదువుతారు, కాని నిజానికి అది గ్రంథంలోనిది కాదు, మరియు వారు అది అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది అని అంటారు, కాని అది నిజానికి అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది కాదు, మరియు వారు తెలిసి కూడా అల్లాహ్పై అబద్ధాలు పలుకుతున్నారు. ما كان لبشر أن يؤتيه الله الكتاب والحكم والنبوة ثم يقول للناس كونوا عبادا لي من دون الله ولكن كونوا ربانيين بما كنتم تعلمون الكتاب وبما كنتم تدرسون. ఏ మానవునికైనా అల్లాహ్ అతనికి గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్త పదవిని ప్రసాదించిన తర్వాత అతడు ప్రజలతో, మీరు అల్లాహ్కు బదులుగా నన్ను ప్రార్థించండి అని అనటం తగినది కాదు, కాని వారితో, మీరు ఇతరులకు బోధించే మరియు మీరు చదివే గ్రంథాల అనుసారంగా ధర్మవేత్తలు, రబ్బానీయూన్ కండి అని అనటం భావింపదగినది. ولا يأمركم أن تتخذوا الملائكة والنبيين أربابا أيأمركم بالكفر بعد إذ أنتم مسلمون. మరియు మీరు దేవదూతలను లేదా ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోండని అతను మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. అయితే అలాంటప్పుడు మీరు అల్లాహ్కు విధేయులు, ముస్లింలు అయిన తరువాత మిమ్మల్ని సత్యతిరస్కారులు కమ్మని ఆదేశించగలడా? జజాకుం అల్లాహ్ ఖైర్.